జబర్దస్త్ అనే ఒకే ఒక్క ప్రోగ్రాం ఎంతో మంది జీవితాలను పూర్తిగా మార్చేసింది. వాళ్లలో యాంకర్ రష్మి కూడా ఉంది. అప్పటి వరకు చాలా సినిమాలు చేసినా ఒక్కటి క్లిక్ కాలేదు. ఆమెకు కనీస గుర్తింపు కూడా తేలేదు. అయితే జబర్దస్త్ తర్వాత చేసిన గుంటూరు టాకీస్ మాత్రం రేష్మి మీద డిపెండ్ అయ్యి ఆడేసింది. ప్రొడ్యూసర్కి ఫుల్గా లాభాలు తెచ్చింది. దాంతో ప్రతి చిన్న సినిమాకు పెద్ద ఆప్షన్గా మారిపోయిన రష్మి నంబర్ ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా స్ప్రెడ్ అయింది. అప్పట్లో కాల్స్, సినిమా ఛాన్సెస్ రెండూ ఆరెంజ్లోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం ఆ కాల్స్ గోల ఎక్కువైపోయిందట. పైగా ఆ కాల్స్ అన్నీ రష్మి అభిమానుల నుండే కావడం విశేషం. రోజుకి 50 నుండి 100 కాల్స్ వస్తున్నాయట. కాల్ ఎత్తడం, వాళ్ళు పొగడతలు వినడం, ఈ వెరైటీ టార్చర్తో ఈ వడియాబామ చెవులు వాచిపోతున్నాయట. నెంబర్ మారిస్తే ఆఫర్స్ చేజారే పరిస్థితి. జనరల్గా ఈ టార్చర్ని తట్టుకోలేకే మేనేజర్స్ని పెట్టుకుంటారు హీరోయిన్స్. పాపం అంతగా అనుభవం లేని రష్మి ఇలా బుక్ అయింది. వాళ్ళని తిట్టలేక, వాళ్ళ సోది వినలేక నీరసించిపోతుందట. అందంతో ఆఫర్స్ మాత్రమే కాదు, ఇలాంటి స్వీట్ టార్చర్స్ కూడా ఉంటాయని రష్మి మరోసారి ప్రూవ్ చేసింది.